ప్రస్తుతం నేను కుంభకోణంలో ఉన్న ఐరావతేశ్వర స్వామివారి దేవాలయంలో ఉన్నాను. ఈ దేవాలయంలో ఉండేటువంటి శిల్పకళని మనం దర్శించడానికి, అనుభూతి చెందటానికి, ఆ శిల్పాల్లో ఉండేటువంటి కథని మనం అర్థం చేసుకోవటానికి కొన్ని గంటలే పడుతుంది. నిజానికి కొన్ని రోజులైనా పట్టచ్చు. ఆగమ శాస్త్రబద్ధంగా చక్కగా శైవాగమం పరంగా ఈ ఆలయం నిర్మింపబడింది. ఇక్కడ ఆగమ శాస్త్రాల్లో ఈ మూర్తి గురించి చాలా అద్భుతంగా చెప్తారు. ఇక్కడ మీకు కనపడుతున్నటువంటి మూర్తి లింగోద్భవ మూర్తి అంటారు. ఈ మూర్తికి చెందినటువంటి గద్యం శాస్త్రాల్లో ఒక గద్యం ఉంది. ఆ గద్యం ఏంటంటే, జయ జయ శివలింగ జ్యోతిర్మహాలింగ లింగోద్భవ శ్రీ మహాలింగ వేదత్రయీలింగ నిర్లింగ సంస్పర్శలింగ క్షమాలింగ సద్భావలింగ స్వభావైకలింగ దిగ్దేశకాల వ్యవచ్ఛేదరాహిత్యలింగ స్వయంభూ మహాలింగ పాతాళలింగ క్రియాలింగ పంచాక్షరీలింగ పంచప్రకారోపదీపక్రియాలింగ వారాణసీ క్షేత్ర సింధూ గజారుద్రపాదద్వయీ శ్రీగిరిస్థాన శోణాచల వ్యాఘ్రపుర్యాది నానావిధ స్థాన సంసిద్ధి ప్రమాణ ప్రమేయ ప్రభాలింగ విద్యాకళాలింగ షట్కర్తలింగాగమాంనాజలింగ ప్రతిష్టాకళాలింగ మూలాల వాలాంతరాలానలావాన కోనత్రయీ గేహరోహ ప్రథాలేఖికాస్యూతి నిధ్యాన షట్పుష్కరీలిం నటంక్రోడ విష్కంప నిష్కంప శంకాలతాలంగిక బ్రహ్మరంధ్ర స్రవశ్చాంద్ర సాంద్రామృత స్యందన స్పందితానంద లింగాది మధ్యాంత శూన్యస్వరూపాభిధాలింగ ఖట్వాంగలింగ హిలింగ బ్రగంగ శరీర్లింగ సారంగ లింగాత్మ భూలింగ ఐంలింగ ఓంలింగ వృక్ష పరోక్ష విరూపాక్షలింగ నమస్తే 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 నమః అని లింగోద్భవమైన గద్యం, లింగోద్భవ గద్యం. ఇప్పుడు చెప్పిన గద్యంలో కొన్ని అక్షర దోషాలున్నాయి. ఎందుకంటే ఈ గద్యం నేను చదివి చాలా కాలమైనట్టుంది. బహుశా శ్రీలంకలో ఉన్నప్పుడు ఈ గద్యం గురించి చెప్పినట్టు గుర్తు. శ్రీలంకలో లింగోద్భవ మూర్తిని చూసినప్పుడు అప్పుడు ఈ గద్యాన్ని చూసి అప్పుడు పఠనం చేసినట్టు గుర్తు. అప్పటి తర్వాత మళ్ళీ ఇప్పుడే చదువుతున్నాను, అందుకే కొన్ని అక్షర దోషాలు ఉండవచ్చు. ఈ ఆలయంలో ఉండేటువంటి శిల్ప సౌందర్యాన్ని మనం ఆస్వాదిస్తూ వెళితే కొన్ని గంటలు పడుతుంది. ఇక్కడే 108 దివ్య దేశాల్లో ఉండేటువంటి సారంగపాణి స్వామివారి దేవాలయం కూడా ఇక్కడే ఉంది. ఈ శిల్పాలని మనం గమనిస్తూ ఆ శిల్పం చెబుతున్నటువంటి కథని మనం అర్థం చేసుకుంటూ వెళితే కొన్ని రోజులైనా పట్టచ్చు. ఒక్కొక్క ఆలయాన్ని, ఈ చోళులు కట్టించినటువంటి ఆలయాన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని రోజులైనా పట్టచ్చు. ఈ ఆలయాన్ని నిర్మించిన వారు 2వ చోళరాజు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో ఉన్నటువంటిది ఏమిటంటే ఐరావతేశ్వర స్వామివారి దేవాలయం. ఈ ఆలయానికి ఉన్నటువంటి ప్రధానమైన కథనం ఏమిటంటే, ఇంద్రుడి దగ్గర ఉండేటువంటి ఐరావతం దూర్వాస మహర్షి శాపం చేత నల్లగా అయింది. ఆ మహర్షి శాపం ఎందుకంటే, మహర్షి పుష్పమాలనిస్తే ఇంద్రుడు అది గజానికి వేస్తే ఆ గజం కాళ్ళ కిందేసి తొక్కేసింది కదా. అప్పుడు అది తెల్లగా ఉండేటువంటి ఐరావతం నల్లగా అయిపోయింది. అప్పుడు ఆ ఐరావతం ఇక్కడికి వచ్చి ఈ ప్రదేశానికి వచ్చి తపస్సు చేసి శివుడి ద్వారా వరం పొంది మళ్ళీ తిరిగి ఆ ఐరావతం తెల్లగా మారింది. అప్పుడు శివుడు అనుగ్రహించి ఈ క్షేత్రంలో వెలిశారు. అప్పటి నుంచి ఈ క్షేత్రంలో ఉన్నటువంటి స్వామివారిని ఐరావతేశ్వరుడిగా పిలుస్తూ ఉంటారు. ఈరోజు చాలా ఆలయాల దర్శనం చేశాను. కుంభకోణం అని, కుంభకోణంలో ప్రత్యేకించి కంచివారి మఠం ఉంది. 200 సంవత్సరాల నాటి కంటే చాలా ప్రాచీనమైనది. 62, 63, 64 స్వామివార్ల అధిష్టానాలు ఇక్కడే ఉన్నాయి. ఇప్పుడు 71వ స్వామివారు కూడా వచ్చేశారు. అంటే ఎంత ప్రాచీనమైనదో మనం చూడవచ్చు. ఇది మూల దేవాలయం. ఇక్కడ సోమసూత్రం కట్టబడింది. సోమసూత్రానికి అభిషేక జలానికి ఎంత పెద్ద పాత్ర పెట్టారో చూడండి. అభిషేకం చేస్తే నీళ్ళు వచ్చి పట్టడానికి. ఇదంతా చక్కగా చాలా ప్రామాణికమైనటువంటి ఆగమశాస్త్ర వ్యవస్థలో ఎంతో ప్రామాణికంగా కట్టబడినటువంటి దేవాలయం. ఇక్కడ చూడుస్తున్నటువంటి ప్రాకారాలు, బలిపీఠాలు అన్ని పరిశీలన చేస్తుంటే చక్కగా కామిక ఆగమం, కారణాగమం వంటి ఆగమాలు తెలుసున్న వారు పరిశీలన చేస్తే చాలా ఆనందిస్తారు. ఎందుకంటే వాటి ఆగమాల్లో పరిశీలన ద్వారానే ఈ ఆలయం నిర్మింపబడింది. వాస్తుశైలి కూడా చాలా అద్భుతంగా ఉంది ఈ ఆలయానికి. ఇక్కడ సాధారణంగా ఐరావతేశ్వర స్వామివారి దేవాలయం అంటే ఇది యునెస్కో కూడా టేకప్ చేసింది అనుకుంటాను. అందుకే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా మనందరం చూసేది
ఒక మూర్తిని, ఒక శిల్పాన్ని, ఆ శిల్పం ఏమిటో చూపిస్తాను. దక్షిణామూర్తి గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే. తెలుగు ప్రాంతాల కంటే తమిళ ప్రాంతంలో దక్షిణామూర్తి ఆరాధన చాలా ఎక్కువగా ఉంటుంది. నిజానికి దక్షిణామూర్తి ఆరాధన చాలా విస్తృతంగా జరగాలి. అది బహుశా చాగంటి వారు, సామవేదం షణ్ముఖ శర్మ గారి వల్ల తెలుగు ప్రాంతాల్లో ఆ దక్షిణామూర్తి ఆరాధన కూడా విస్తృతమవుతూ ఉంది, ఇంకా అవ్వాలి. మనం వీటిని చూస్తే ఈ శిల్పాలు, ఇది దాదాపు ఈ శిల్పకళా సౌందర్యం ఈ ఆలయంలో కొత్తది కాదు. మనం కుంభకోణంలో ఇలాంటి పరిశీలనమైనటువంటి విధానం మనం చాలా ఆలయాల్లో చూడవచ్చు. ప్రత్యేకించి ఏనుగుండటం, అక్కడ రథం ఉండటం, గుర్రం లాగుతూ ఉండటం, గుర్రం వెనుక రథం ఉండటం, ఈ శిల్ప విధానం ఈ ఆలయం అనేటువంటిది ప్రత్యేకించి ఈ కుంభకోణంలో ఐరావతేశ్వర స్వామి వారి దేవాలయంలో కొత్త కాదు. ఈ కుంభకోణంలో ఇలాంటి ప్రాచుర్యమైనటువంటి ఆలయాలు అలా ప్రత్యేకించి రథం లాగటం, గుర్రం లాగటం, ఐరావతం లాగటం అనేది చాలా ఆలయాల్లో ఉన్నది. ఇవన్నీ మనం చాలా పరిశీలన చేస్తే నానో శిల్పాలు ఇవన్నీ. ఇదిగోండి, చాలా చాలా అద్భుతంగా చెక్కారు. ఇదిగోండి, ఇలా చుట్టూ రథం రాగుతున్నట్టు. హర హర మహాదేవ. చోళులు కేవలం శివభక్తులు మాత్రమే కాదు, రామభక్తులు కూడా అని చెప్పడానికి ఒక నిదర్శనం కుంభకోణంలో ఉన్నటువంటి రామస్వామి దేవాలయం. రామస్వామి దేవాలయం కూడా ఈ చోళులో నిర్మించారు అని అక్కడ ఉండేటువంటి అర్చకులు నాతో చెప్పారు. అష్టదిక్పాలకుల మూర్తులు కూడా ప్రతిష్ఠ చేశారు, కనపడుతున్నాయి.